ఒక అంధకార గదిలో ఒక దీపం వెలిగితే ఆ వెలుగు ఎంత విలువైందో మనకు తెలుస్తుంది. అలాగే మన జీవితంలో ఒక గురువు ప్రవేశిస్తే మన ప్రయాణం మారిపోతుంది. ఒకసారి ఊహించండి, ఒక చిన్నారి దారి తెలియకుండా అడవిలోకి ప్రవేశించాడు. తిండి లేదు, దాహం లేదు, భయంతో కన్నీళ్లతో అడుగులు వేస్తున్నాడు. అప్పుడే ఒక వృద్ధుడు తన చెయ్యి పట్టుకొని బయటికి వెళ్ళే మార్గం చూపించాడు. అలాగే మన జీవితంలో కూడా మనకి మార్గదర్శకులు, మనకు వెనకుండి నడిపించే అద్భుత శక్తులు మన గురువులు. వెలుగు చూపించే దీపం ఒకటి, నీ జీవితాన్ని తట్టుకొని నిలబడే గాలి ఒకటి, నీ తలరాతను తిరిగి రాసే చెయ్యి ఒకటి, అంతా గురువు రూపంలోనే ఉంటుంది. ఈరోజే వేదవ్యాసుని పుట్టినరోజు. వారు వేదాలను విభజించి శబ్దాన్ని శాస్త్రంగా మార్చారు. ఈ కృతజ్ఞతగా ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని లేదా గురు పౌర్ణమి అని పిలుస్తారు. అందుకే ఈరోజు ప్రతి గురువును, ప్రతి మార్గదర్శకుణ్ణి స్మరించుకునే రోజు.